చెప్పినట్టు వింటే సరే, అడ్డొస్తే ఖతమే. చిన్న పెద్ద తేడా లేదు. ఇలా తన నేర సామ్రాజ్యానికి అడ్డొచ్చిన వారిని ఖతం చేశాడు నయీం. వందల ఎకరాల భూమి, వేలాది గజాల ఇళ్ల స్థలాలు కబ్జా చేశాడు. ఇలా వెలుగులోకి వస్తున్న విషయాలు చూసి షాక్ అవుతున్నారు పోలీసులు. నయీం అక్రమ దందాకు ఎవరెవరు సహకరించారనే దానిపై ఆరా తీస్తున్నారు. నయీం కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నయీం ఇతర రాష్ట్రాల నుంచి రప్పించిన అమ్మాయిలతో వ్యాపారం చేసేవాడని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ముంబై, కలకత్తా, బెంగళూరు, పూణేల్లో అందమైన అమ్మాయిలకు వలవేసి వారితో హైదరాబాద్ తో పాటు మరికొన్ని నగరాల్లో వ్యభిచారం చేయించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ దందా చేసే ప్రముఖులకు నయీంతో లింక్ ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. సిట్ స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ లో చాలా మందికి సంబంధించిన వివరాలు ఉండడంతో వారి వివరాలను సేకరిస్తున్నారు. వ్యాపారానికి అడ్డొచ్చిన వారిని మట్టుబెట్టడం, మాట వినని వారికి గొడ్డుకారం పెట్టి చిత్రహింసలు పెట్టడం లాంటివి చేసేవాడని సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు నయీం అనుచరులు. ప్రముఖులకు నయీం గ్యాంగ్ అమ్మాయిలను సప్లై చేసినట్లు గుర్తించింది సిట్. గతంలో పట్టుబడ్డ ప్రముఖులు, అమ్మాయిల వివరాలపై ఆరా తీస్తోంది. నయీం ముఠాలోని అమ్మాయిలు పోలీసులకు పట్టుబడ్డప్పుడు అతనితో సంబంధమున్న పోలీసులు వారిని తప్పించినట్లు సిట్ కు ఆధారాలు దొరికినట్లు సమాచారం. మరోవైపు నయీం ఇంట్లో దొరికిన ల్యాండ్ డాక్యుమెంట్లు చూసి ఆశ్చర్యపోతున్నారు పోలీసులు. అధికారులు, పోలీసుల సపోర్ట్ తో వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు నయీం. నల్గొండ, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సెటిల్మెంట్లు చేసి వందల కోట్ల ఆస్తులు సంపాదించాడు. నయీం, అతని కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్ల మీద 1015 ఎకరాల భూమి, 167,177 గజాల ఇళ్ల స్థలాలున్నట్లు గుర్తించింది సిట్. వీటి విలువ 100 కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇన్ని ఆస్తులు 4-5 పేర్ల మీదనే బదిలీ అవుతున్నా రిజిస్ట్రేషన్ల శాఖకు ఎందుకు అనుమానం రాలేదన్న దానిపై దృష్టి పెట్టింది సిట్. నయీం కుటుంబ సభ్యుల పేర్ల మీద దాదాపు 400కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సిట్ గుర్తించింది. వీటిలో చాలా రిజిస్ట్రేషన్లు నిమిషాల వ్యవధిలోనే జరిగాయని తెలుస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లోని ఆస్తులు ఒకే వ్యక్తి పేరిట ఒకే రోజు కొద్ది సమయం తేడాతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు తేల్చారు. అయితే దీనికి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అధికారులు సహకరించినట్లు స్పష్టమవుతోంది. దీంతో నయీం కు సహకరించిన రిజిస్ట్రేషన్ అధికారులు ఎవరనేది తేల్చే పనిలో పడింది సిట్. డాక్యుమెంట్ రైటర్ల నుంచి రిజిస్ట్రేషన్ అధికారుల వరకు నయీం కనుసన్నల్లోనే నడుచుకునేవారని గుర్తించారు. ఆ అధికారుల వివరాలు సేకరిస్తున్న సిట్ వారందరినీ ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది.